హలో అండి. అందరికీ నమస్తే. మంజరి గారు రచించిన 'ఒక్క తోటా చాలు' నవల మొదటి భాగం విందాం. మంజరి గారి అసలు పేరు గంధం నాగేశ్వరరావు గారు. 'ఒక్క తోటా చాలు' అది పెందుర్తి. విశాఖపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో చాలా కాలం మేజర్ పంచాయతీగా ఉన్న ప్రాంతం అది. ఈ మధ్యనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కలిసింది. చుట్టూ కొండలతోనూ పచ్చని చెట్లతో నిండి కాలుష్యరహితంగా ఉంటుంది. నగరంలోని ఉద్యోగులు, వ్యాపారులు చాలామంది చౌకగా ఇంటి స్థలాలు లభించడంతో అక్కడ ఇళ్లు కట్టుకున్నారు. అయితే కొండలతో నిండి ఎల్లప్పుడూ జనసంచారం లేకుండా ఉండే ఆ ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువ. దానికి తోడు ఊహించినంత అభివృద్ధి జరగకపోవడంతో అక్కడ నివసించే ధైర్యం లేక ఎక్కువ మంది ఇళ్లు అద్దెకిస్తే కొంతమంది ఖాళీగా వదిలేశారు. అలా వదిలేసినట్లు ఓ కొండకు దగ్గరలో ఉందా డాబా. దాని చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయి. రంగు వెలిసిపోయి గోడలు పెచ్చులూడిపోయి దెయ్యాల కొంపలా కనిపిస్తుంది. అందులో మానవమాతృలెవ్వరూ ఉండే అవకాశం లేదనుకుంటారు చూసిన వాళ్ళు. కానీ కాంపౌండ్ వాల్కి అమర్చిన చిన్న గేటు లోపలి పక్క తప్ప డాబా ప్రధాన ద్వారానికి తాళం కప్పలేదు. లోపల ఓ గదిలో కుక్కి మంచం మీద ఒక ప్రాణి కూర్చుని ఉంది. ఆమె దీనస్థితిని సూచిస్తూ తైల సంస్కారం లేని జుట్టు సగం పండిపోయి ఎండుగడ్డిలా కనిపిస్తుంది. పోషణ లేకపోవడంతో కండరాలు కరిగిపోయి పూచిక పుల్లల్లా ఉన్నాయి చేతులు. ఆమెకు కాఫీ తాగాలనుంది. లేచి వంటగదిలోకి వెళ్లాలనుకుంది గాని శరీరంలో రవ్వంత ఓపిక కూడా లేదు. లేకపోయినా కాసింత డికాషన్ తాగితే కొంచెం ఉత్సాహం వస్తుంది అని తెలుసు. అందుకే 2-3 సార్లు ప్రయత్నించిన అవయవాలు సహకరించలేదు. నిన్న ఉదయం కాఫీ డికాషన్ తాగి ఓట్స్ చేసుకుంది. ఆ రోజు మాత్రం అవేమీ చేయలేకపోతుంది. తను చివరి మజిలే చేరుతున్నాను అని ఆమెకు అర్థమైంది. చిన్నగా నవ్వుకుంది తప్ప చింతించలేదు. ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధము లేనప్పుడు బతికున్నా చచ్చినా ఒక్కటే. ఈ మాట ఎన్నిసార్లు అనుకున్నదే అయినా ఈరోజు కొత్త భావం స్ఫురిస్తోంది. తల్లిదండ్రులు కులదేవత పేరు పెట్టి ప్రేమగా పెంచారు. ప్రేమించిన వాడు అపురూపంగా చూసుకున్నాడు. అన్నీ పోయాయి. ఏదీ శాశ్వతం కాదు. పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ పతుల్. ఆమె పేదాలు సన్నగా గొణుగుతున్నాయి. ఓ అధికారిని తన ముప్పు తిప్పలు పెట్టబోతున్నట్లు ఆమెకు తెలియదు. లోపలికొచ్చిన వ్యక్తితో చెప్పాడు యుగంధర్. కూర్చోండి. నా పేరు వరహాల శెట్టి సార్. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను చెప్పాడు 50 ఏళ్ల ఆ వ్యక్తి ఎదురుగా కూర్చుని. మనిషి సున్నిత మనస్కుడని, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునేవాడు కాదని చూడగానే అర్థమవుతుంది. అంతేకాదు, పోలీస్ స్టేషన్కి మొదటిసారి వచ్చాడని కూడా బాడీ లాంగ్వేజ్ని బట్టి తెలిసిపోతుంది. చెప్పండి. వినడానికి సిద్ధంగా ఉన్నట్లు కాస్త ముందుకు వంగి అన్నాడు 25 ఏళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్. మా అమ్మాయి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. పరీక్షలు దగ్గర పడ్డాయి. శ్రద్ధగా చదివే మా అమ్మాయి ఈ మధ్య పుస్తకం ముట్టుకోవడం లేదు సరిగదా, దిగులుగా ఉంటుంది. నిన్న రాత్రి వాళ్ళు గట్టిగా నిలదీస్తే ఓ కుర్రాడు వెంటబడి వేధిస్తున్నాడని, అసభ్యకరమైన ఎస్ఎంఎస్లు పంపుతున్నాడని చెప్పి ఏడ్చిందట. యుగంధర్ ముఖంలోని చిన్నపాటి కోపం ప్రవేశించింది. రాష్ట్రంలో ఎన్ని సంఘటనలు జరుగుతున్నా యువతకి బుద్ధి రావడం లేదు. ఇలాంటి సున్నితమైన కేసులు పెద్ద సవాలుగా మారాయి పోలీసులకి. ప్రేమించుకున్నామని, పెళ్లి చేయమని ఓ జంట స్టేషన్కి వస్తుంది. అంతేకాకుండా తమకు రక్షణ కల్పించమంటుంది. దీనికి మీడియా ఇచ్చే ప్రచారం ఇంతా అంతా కాదు. గట్టిగా మందలిస్తే కుర్రాడేమైనా చేసుకోవచ్చు. అలా అని ఊరుకుంటే అమ్మాయికి ఎదురైన సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి పరిస్థితులతోనే శ్రీలక్ష్మి హత్య క్లాస్ రూమ్లో జరిగింది. నిజానికి ఇలాంటి కేసుల్లో పోలీసుల పాత్ర చాలా చిన్నది. మొత్తం విధులు గాలి కొదిలేసి శ్రీలక్ష్మి చుట్టూ కాపలా కాయటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇవేమీ ఆలోచించకుండా పోలీసుల్ని టార్గెట్ చేస్తున్నారు. సార్, దీన్ని సీరియస్గా తీసుకుని మా అమ్మాయిని రక్షించాలి ప్రాధేయపూర్వకంగా అన్నాడు వరహాల శెట్టి. ఆలోచనల నుంచి బయటపడ్డాడు యుగంధర్. మీరు కంప్లైంట్ రాసివ్వండి. ఆ కుర్రాడి పేరు, చిరునామా కావాలి. లేదంటే కంప్లైంట్కి మీ అమ్మాయి ఫోటో జతపరిచి కాలేజీ వివరాలు రాయండి. మీ సెల్ నెంబర్ అందులో ఉండాలి చెప్పాడు. అమ్మాయి ఫోటో ఎందుకండి? సందేహం వ్యక్తం చేశాడతను. అబ్బాయి ఫోటో, చిరునామా మీ దగ్గర ఉండవు కాబట్టి. మారు మాట్లాడకుండా యుగంధర్కి నమస్కారం చేసి రైటర్ రూమ్ వైపు కదిలాడు కంప్లైంట్ రాసివ్వడానికి. పోతన మల్లయ్యపాలెం చివరి స్టాప్లో ఆగింది సిటీ బస్సు. కొద్దిమంది ప్రయాణికులు దిగిపోయి తమ ఇళ్ల వైపు సాగిపోయారు. ఆ స్టాప్కి బక్కన్నపాలెం గ్రామం ఓ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది.
ఆ గ్రామానికి ఒకే ఒక్క బస్సు తిరుగుతుంది. ఆ బస్సు దొరకని వాళ్ళు పోతిన మల్లయ్యపాలెం చివరి స్టాప్లో దిగి నడిచి వెళతారు. రాత్రి 7 దాటి చీకట్లు మరింతగా ముసురుకోవడం గమనించి గబగబా ఆ దారిలో అడుగులు వేయసాగింది ఆ అమ్మాయి. తన వెనక కాస్త దూరంలో ఇద్దరు ఆడవాళ్లు రావడం గమనించకుండా అదురుతున్న గుండెల్ని చెక్కబట్టుకుని చురుగ్గా అడుగులు వేస్తుంది. హఠాత్తుగా చెట్టుచాటు నుంచి బయటకొచ్చాడో యువకుడు. ఆ అమ్మాయి పక్కన నడుస్తూ అడిగాడు, నా మెసేజ్కి జవాబివ్వలేదే? ఆ అమ్మాయి సమాధానం ఇవ్వకుండా నడక వేగం పెంచింది. నా వెంట చాలామంది అమ్మాయిలు పడుతున్నారు, కానీ నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్టు లేదు. ఆమె మరింత చురుగ్గా అడుగులు వేస్తూ భయాన్ని దాచుకోవడానికన్నట్లు పుస్తకాల్ని గుండెలకి గట్టిగా అదుముకుంది. ఏమిటి నీ ధీమా? అడుగుతుంటే సమాధానం చెప్పవు? విసురుగా అంటూ ఆమెను పట్టుకోవడానికి చెయ్యి చాచాడు. సరిగ్గా అప్పుడు పడింది మెడ మీద బలమైన దెబ్బ. అతను తేరుకుని ఇద్దరు ఆడవాళ్లు తనని పట్టుకున్నట్లు గుర్తించి అరిచాడు, ఎవరు మీరు? కంగారు పడకు, తెలుస్తుంది, తాపీగా చెప్పి సెల్లు బయటకు తీసింది ఒక ఆమె. తెల్లబోయి నిలబడ్డ అమ్మాయికి సైగ చేసింది రెండో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని. ఆ అమ్మాయి వెళ్ళిన కాసేపటికి పోలీస్ జీప్ వచ్చింది. నీ పేరు? అడిగాడు యోగంధర్ స్టేషన్లో తన ఎదురుగా నిలబడ్డ యువకుణ్ణి. రఘు. ఏం చేస్తున్నావు? ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ చెప్పాడు. ఏ కాలేజ్? జవాబిచ్చాడు. పోతిన మల్లయ్యపాలెం చివరి బస్టాప్కి నువ్వు చదివే కోర్మన్నపాలెంలోని ఇంజనీరింగ్ కాలేజీకి మధ్య 40 కిలోమీటర్ల దూరం ఉంది. కాలేజీ వదిలాక ఇంత దూరం వచ్చి బైకు తొప్పుల వెనక దాచి 2 బీరు బాటిళ్లు తాగి చీకట్లో పోతున్న ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకున్నావు? అంతవరకు పనిచేసిన బీరు మత్తు ఒక్కసారిగా దిగిపోయింది అతనికి. మేమిద్దరం ప్రేమించుకున్నామండి, ఆమెను కలవడానికి వచ్చాను చెప్పాడు రఘు. మంచిదే. ఆ అమ్మాయి సెల్ నుంచి వచ్చిన ఒక కాల్ కానీ SMS కానీ చూపించగలవా? అతను తల ఉంచుకున్నాడు. నీ తండ్రి దగ్గర డబ్బుంది, 3 నెలలకోసారి కొత్త బైక్ కొంటావు. కాలేజీలో ఉండే సమయం తక్కువ, స్నేహితులు ఎక్కువ. కష్టపడి చదివి పైకి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ కష్టం కూడా నీ బాబు పడి డబ్బు సంపాదించాడు. బైకుల్ని మార్చినట్టుగా అమ్మాయిల్ని మార్చడం నీకు సరదా. నీ మీద చాలా కాలం నుంచి నిఘా పెట్టాం, ఇన్నాళ్లకు దొరికావు అన్నాడు యోగంధర్. రఘు కళ్లల్లో భయం చోటు చేసుకుంది. ఇతని గురించి రేపు ఆలోచిద్దాం, లాకప్లో పడేయండి చెప్పాడు. ఉమెన్ కానిస్టేబుల్స్ లాక్కుపోయారు. రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్తూ రైటర్తో చెప్పాడు యోగంధర్. రఘుగాడి షర్టు ప్యాంటు తీసేసి డ్రాయర్తో లాకప్లో ఉంచండి, తెల్లారేసరికి రోగం కుదురుతుంది. రాత్రంతా డ్రాయర్తో లాకప్లో ఉంచితే దోమలు అతని అంతు చూస్తాయి. తెల్లారేసరికి గుర్తుపట్టలేనట్టు తయారవుతుంది ఆకారం. ఇండియన్ పీనల్ కోడ్లో లేని శిక్ష అది. కర్ర విరక్కుండా పాము చావకుండా సమస్య పరిష్కరించడం అంటే అదే. చిన్నగా నవ్వుకున్నాడు రైటర్. నెట్వర్క్ ఆఫీస్ నుంచి బయటకొచ్చిన ఓ యువకుణ్ణి అతని కోసమే ఎదురు చూస్తున్న రాజేష్ విష్ చేశాడు. ఇద్దరు దగ్గరలోనే ఒక పార్లర్ చేరుకున్నారు. డిస్పోజబుల్ కప్పులతో కాఫీ తెచ్చుకుని కుర్చీలో కూర్చుని తాగసాగారు. ఆ యువకుడు 2 గుక్కలు కాఫీ తాగి అన్నాడు, మీరిచ్చిన నెంబర్ సిమ్ కార్డు 5 నెలల క్రితం సరెండర్ అయింది, అందుకే కాల్స్ రిజెక్ట్ అవుతున్నాయి. ఆ నెంబర్ ఉపయోగించిన మనిషి చిరునామా తెలుసుకోలేమా? అడిగాడు రాజేష్. ప్రయత్నించాలి. నిత్యం కొన్ని వేల మంది కస్టమర్లు సిమ్ కార్డులు తీసుకోవడం మార్చడం చేస్తూ ఉంటారు. రేపు సిమ్ కార్డు ఎవరు తీసుకుంటారో తెలియనట్లే సరెండర్ చేసిన సిమ్ కార్డు ఎవరు ఉపయోగించారో కొన్ని నెలల తర్వాత తెలుసుకోవడం కష్టం. రాజేష్ మౌనంగా ఉండిపోయాడు. ఆ నెంబర్ ఉపయోగించిన మనిషి ఎవరో తెలుసుకోవడం మీకంత అవసరమా? అడిగాడా యువకుడు. అవసరమే. సంవత్సరం క్రితం నా మిత్రుడిని ఇక్కడే విమానం ఎక్కించాను. అతను ఓ నెంబర్ ఇచ్చి ఆమెకు ఏ సాయం కావాలన్నా చేయమని చెప్పి సెక్యూరిటీ చెకప్లోకి వెళ్ళిపోయాడు. వివరాలు తెలుసుకునే అవకాశం లేకపోయింది. మర్నాడు బ్యాంకుకి వెళ్తూ యాక్సిడెంట్కి గురయ్యాను. మామూలు మనిషిని కావడానికి చాలా రోజులు పట్టింది. తిరిగి ఉద్యోగంలో చేరి 10 రోజులయ్యింది. ఆ నెంబర్కి ఎన్నిసార్లు చేసినా కాల్స్ రిజెక్ట్ అవుతున్నాయి. నా మిత్రుడిని కాంటాక్ట్ చేస్తే అతను అమెరికా వెళ్ళిన నెలకే హత్యకు గురయ్యాడు అని తెలిసింది. అప్పటి నుంచి మిత్రుడు చెప్పిన చిన్న పని చేయలేకపోయాను అన్న ఆలోచన నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది, బాధగా చెప్పాడు రాజేష్. డోంట్ వరీ అన్నాడా యువకుడు రాజేష్ చేతి మీద తన చెయ్యి వేసి. ఆ సిమ్ కార్డు సరెండర్ చేసి బల్క్గా కొత్త ఆఫర్తో వేరే సిమ్ కార్డులు తీసుకున్నారు, అందుచేత వివరాలు దొరుకుతాయి. నా కొలీగ్ ఆ పని మీదే ఉన్నాడు చెప్పాడతను. కాఫీ తాగాక ఆ యువకుడు నెట్వర్క్ ఆఫీసులోకి వెళ్ళిపోయాడు.
ఓ గంట తర్వాత బయటకొచ్చి రాజేష్ చేతిలో చిన్న స్లిప్ ఉంచాడు. హలో, ఓ కోమల కంఠం బదులు పలికింది. నా పేరు రాజేష్. చెప్పండి. ఓ క్షణం తటపటాయించి అన్నాడు రాజేష్. శ్రీధర్ నా స్నేహితుడు. అయితే మీ నెంబర్ ఇచ్చాడు నాకు. ఎందుకు? మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సాయపడమని. ఎలాంటి సాయం? ప్రశ్నించి కిలకిలా నవ్విందా గొంతు. రాజేష్ మాటలు కూడదీసుకున్నాడు. నాకు తెలియదు. వివరాలు చెప్పడానికి ప్రస్తుతం శ్రీధర్ లేడు. మిమ్మల్ని ఓసారి కలవాలి. ఓ క్షణం నిశ్శబ్దం తర్వాత వినిపించింది. నన్ను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఖర్చవుతుంది. నో ప్రాబ్లం. అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నారు? రామకృష్ణ బీచ్లో శ్రీశ్రీ విగ్రహానికి ఎదురుగా బెంచి మీద కూర్చున్నాను. 7 దాటింది ఇప్పుడు. సరిగ్గా 8కి అక్కడుంటాను. 9కి వేరే అపాయింట్మెంట్ ఉంది. ఎదురు చూస్తూ ఉంటాను చెప్పాడు రాజేష్. కాల్ కట్ అయింది. చల్లగాలికి సేద తీరేటందుకు వచ్చిన వారితో బీచ్ కళకళలాడుతుంది. రోడ్డు పక్క మొక్కజొన్న పొత్తులతో పాటు రకరకాల తినుబండారాలు అమ్మేవాళ్లు బిజీగా ఉన్నారు. దేదీప్యమానంగా వెలుగుతున్న ఎలక్ట్రిక్ దీపాలతో సర్వాంగ సుందరంగా ఉంది బీచ్. సముద్రం మీదకి తన దృష్టి సారించాడతను. విశాఖలో నివసించేవారు మరో నగరం వెళ్ళాలి అని అనుకోరు. దానికి కారణం విశాఖలోని జీవన వైవిధ్యం. నిత్యం కొన్ని వేల మంది విద్య కోసం, వైద్యం కోసం వస్తారు. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర 20 రూపాయలతో కడుపు నింపుకోవచ్చు. మరోపక్క లంచ్కి 2000 ఖర్చు చేయొచ్చు. 30 ఏళ్ల కాలంలో విశాఖపట్నం మహానగరంగా మారిపోయింది. రాత్రి 11 వరకు చైతన్యవంతంగా ఉండే నగరం తిరిగి తెల్లవారుజామున 5కి ఊపిరి పోసుకుంటుంది. ఆ తర్వాత పరుగులు బళ్ల మీద, బస్సుల మీద. రాజేష్ ఆలోచనలు చెదరగొడుతూ సెల్ రింగ్ అయింది. అంతకు ముందు తను చేసిన నెంబర్ నుంచి కావడంతో ఆన్సర్ బటన్ నొక్కబోయాడు. కాల్ కట్ అయింది. ఆ వెంటనే వెనక నుంచి వినిపించింది సన్నటి కోకిల స్వరం. మీరు రాజేష్ కదూ? నా పేరు రాసమణి. వెనక్కి చూసిన రాజేష్ కొన్ని క్షణాల పాటు తెల్లబోయాడు. 5.5 అడుగుల ఎత్తులో 25 వయసున్న యువతి నిలబడి ఉంది. తీర్చిదిద్దినట్లున్న కనుబొమల కింద చక్రాల వంటి కళ్ళు, తెలుపు చామన ఛాయ మధ్య శరీర రంగు. సున్నితంగా, సుకుమారంగా, చిరునవ్వుతో హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టుంది రూపం. ఆమె రోడ్డు వైపు తిరిగి సైగ చేసింది. ఓ వ్యక్తి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు సమయం 8 కావస్తుంది. నేను గంటకి 5000 పుచ్చుకుంటాను చెప్పింది బెంచి మీద కూర్చుంటూ. రాజేష్ మాట్లాడలేదు. ఈ సముద్రాన్ని చూస్తూ పరిసరాలు మర్చిపోయారు కదూ? అడిగింది ఆమె ముందుకు చూస్తూ. అవును. ఇంత విశాలమైన సాగరంతో 2-3 గదుల్లోని సంసారాన్ని ఎందుకు పోల్చారా అని ఆలోచిస్తున్నాను చెప్పాడతను. మీకు పెళ్ళయిందా? చిన్నగా నవ్వుతూ అడిగింది. లేదు. చేసుకోండి, తెలుస్తుంది. అంతవరకు ఓపిక పట్టండి. అది సరే, నా సెల్ నెంబర్ మీకెలా వచ్చింది? శ్రీధర్ ఇచ్చాడు. ఆమె పక్కున నవ్వింది. మీరు అబద్ధం చెబుతున్నారు. నిజమే చెప్పాను. నాకు పరిచయమైన వారిలో ముఖ్యమైన వారి పేర్లు గుర్తుంటాయి. అంతేకాకుండా శ్రీధర్ పేరు గల వ్యక్తి నాకెప్పుడూ తారసపడలేదు. మీరు మర్చిపోయినా శ్రీధర్తో మీకు పరిచయం ఉంది అని గట్టిగా చెప్పగలను. సంవత్సరం క్రితం మీరు ఏదైనా సమస్యలో ఇరుక్కున్నారా? అడిగాడు రాజేష్. ఆమె మౌనంగా సముద్రం వైపు చూస్తూ ఉండిపోయింది. నిశ్శబ్దంగా క్షణాలు దొర్లిపోతున్నాయి. నెమ్మదిగా తల తిప్పి రాజేష్ మొహంలోకి చూసింది. అప్పటికే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. నా కూతురి వయసు 8 నెలలు. మీరే ఊహించండి, సంవత్సరం క్రితం నేను ఏ స్థితిలో ఉన్నాను. అదిరిపడ్డాడు రాజేష్. అది చాలా కష్ట సమయం. సాయం చేసేవారు లేక కొట్టుమిట్టాడుతున్న రోజులు. తిరిగి భూపతి ఆధీనంలోకి వెళ్ళిందప్పుడే. భూపతి ఎవరు? అతని గురించి ఎందుకు, శ్రీధర్ గురించి చెప్పండి. రాజేష్ కొన్ని క్షణాలు ఆలోచించి సెల్లు తీశాడు. కాసేపు దాన్ని ఆపరేట్ చేసి ఓ ఫోటో స్క్రీన్ మీదకి వచ్చాక ఆమె చేతికిచ్చి చెప్పాడు. నా మిత్రుడు శ్రీధర్ ఇతనే. ఆమె ఫోటోని పరీక్షగా చూసి అంది. నా దగ్గరికి చాలాసార్లు వచ్చాడు ఇతను. పేరు చెప్పలేదు. మీకేమవుతాడు? రాజేష్ తలపరికించి చెప్పాడు. స్నేహితుడు. ఇంజనీరింగ్లో ఓ సంవత్సరం సీనియర్. కాలేజీలో నేను చేరిన కొత్తల్లో నన్ను ర్యాగింగ్ చేస్తుంటే అడ్డుకున్న వ్యక్తి. క్యాంపస్ సెలెక్ట్ అయ్యాడు.
ఇంజనీరింగ్ పూర్తయ్యాక కూడా ఆ కంపెనీ శ్రీధర్ని పిలవలేదు. నేను ఇంజనీరింగ్ తర్వాత బ్యాంక్ ఎగ్జామ్ రాసి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు తిరిగి అక్కడ కలిశాడు. ఓ ఏడాది బ్యాంకులో చేశాక యుఎస్ఏలో అవకాశం వచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకేం లేదు. శ్రీధర్ విమానం ఎక్కబోతూ మీ నంబర్ ఇచ్చి కాంటాక్ట్ చేసి సాయపడమన్నాడు. అప్పుడు కుదరలేదు నాకు. ఇప్పుడు మీ పాత నెంబరు ద్వారా కొత్త నెంబర్ సంపాదించాను చెప్పాడు రాజేష్. అంత శ్రమ దేనికి? ఆనాడు శ్రీధర్ చెప్పిన పని చేయలేకపోయాను. అతన్ని క్షమాపణ అడగడానికి మనిషి లేడు. అందుచేత ఆ పని పూర్తి చేసి గుండెల్లోని బరువు దించుకోవాలనుకున్నాను. ఈ కాలంలో ఇలా ఆలోచించే వాళ్ళుంటారా అని ఆశ్చర్యం కలిగినట్లు రాజేష్ని చూసింది రాసమణి. అతని ముఖంలో కానీ మాటల్లో కానీ ఎలాంటి కల్మషమూ లేదు. తనకంటే 1-2 ఏళ్లు పెద్ద కావచ్చని అనుకుంది. ఎదుటి మనిషి గురించి తెలుసుకోవాలంటే పెద్దగా తెలివిని ఉపయోగించవలసిన పని లేదు. అతను మాట్లాడే తీరు, ఆలోచించే విధానం చాలు. నిత్యం రకరకాల మనుషులతో సావాసం చేసే ఆమెకి పక్కన కూర్చున్న మనిషి కొత్తగా కనిపించాడు. ఇంతలో ఆమె సెల్లు మోగింది. బీచ్లో తెలిసిన ఓ మనిషితో మాట్లాడుతున్నాను. సరిగ్గా 9కి వెళ్తాను. తాజ్ రెసిడెన్సీ ఇక్కడికి దగ్గరే చెప్పి కాల్ కట్ చేసింది ఆమె. శ్రీధర్ చాలా సున్నిత మనస్కుడు. నెలకి 2-3 సార్లు నా కోసం వచ్చేవాడు. మిగతా వారిలాగా కాకుండా నా గురించి తెలుసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించేవాడు. మాలాంటి వారికి అలాంటి వ్యక్తులు అరుదుగా ఎదురవుతారు. ఆ తర్వాత నా జీవితం అనుకోని మలుపు తిరగడంతో శ్రీధర్ మళ్లీ కలవలేదు. నేను దీనస్థితిలో చిక్కుకుపోయినట్లు అతనికి తెలిసి నా నెంబరు మీకు ఇచ్చి సాయం చేయమని చెప్పుండాలి. తలూపి అన్నాడు రాజేష్. అమెరికా ప్రయాణానికి ముందు చాలా టెన్షన్ పడ్డాడు. డబ్బు సమకూర్చుకోవడం, వీసా తీసుకోవడం వంటి పనులతో బిజీ అయ్యాడు. సొంత ఊర్లోని 2 ఎకరాల పొలాన్ని తక్కువ ధరకు అమ్మేశాడు. తరాల నుంచి తరిగి చివరిగా మిగిలిన ఆ పొలం అమ్మినప్పుడు కన్నీళ్లొచ్చాయి శ్రీధర్కి. ఇద్దరూ కాసేపు నిశ్శబ్దంగా సముద్రం వైపు చూస్తూ కూర్చున్నారు. చేపల వేటకు వెళ్లబోతున్న బోట్లు ఓడల్ని దాటుకుని వరుసగా వెళ్తున్నాయి. రాసమణి చప్పున రాజేష్ వైపు తిరిగి చెప్పింది. శ్రీధర్తో మీకు నాకు ఎలాంటి బంధుత్వం లేదు. చిత్రంగా మన పరిచయానికి అతను కారకుడయ్యాడు. సూటిగా చెప్పాలంటే ప్రస్తుతం నేను జీవిస్తున్న ప్రపంచంలోకి సామాన్యులు ప్రవేశించలేరు. పైకి ఏమాత్రమూ కనిపించని ఉక్కు పంజరం ఇది. మీరు కాల్ చేయటం, నేను కలవడం అనుకోకుండా జరిగిపోయాయి. ఈరోజు తాజ్లో ఓ ప్రముఖుడు దిగాడు. రాత్రి 9 నుంచి రేపు ఉదయం 6 వరకు అతడు నా యజమాని. నాకు అర్థం కాలేదు. అప్పుడు ఆమె సెల్కి మిస్డ్ కాల్ వచ్చింది. రాసమణి వెనక్కి చూసింది. రోడ్డు మీద పల్సర్ బైకుతో అంతకుముందు అక్కడ దించిన మనిషి ఉన్నాడు. లేచి నిలబడి చెప్పిందామె. అవకాశం చిక్కితే మరోసారి కలుద్దాం. మీ సందేహాలకు అప్పుడు సమాధానం ఇస్తాను. మీకు కాల్ చేయొచ్చా అడిగాడు రాజేష్. ఆమె రోడ్డు వైపు కదలబోతూ ఆగి చిన్నగా చెప్పింది. మధ్యాహ్నం 2-2:30 మధ్య. కాల్ రిసీవ్ చేసుకోకపోతే రెండోసారి చేయొద్దు. వీలుంటే నేనే చేస్తాను. రాసమణి వెళ్ళి బైక్ వెనక కూర్చుంది. రామకృష్ణ బీచ్ టర్నింగ్లోని తాజ్ రెసిడెన్సీ వైపు దూసుకుపోయింది పల్సర్. రాజేష్ సముద్రం వైపు తల తిప్పాడు. అవును ఇన్స్పెక్టర్, యుగంధర్నే కాల్ రిసీవ్ చేసుకుని చెప్పాడు. అవతల మనిషి చెప్పింది విని అడిగాడు. స్పాట్ గుర్తుపట్టడం ఎలా? సెల్ ఆఫ్ చేసి 2 క్షణాలు ఆలోచించాడు. ఆ తరువాత 2 కానిస్టేబుల్స్ని జీప్ ఎక్కించుకుని బయలుదేరాడు. యుగంధర్ సూచనల ప్రకారం వెళ్లసాగింది జీపు. గ్రేటర్ సిటీ అయ్యాక విశాఖ నగరంలో కలిసింది మధురవాడ. ఆ ప్రాంతం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పోతిన మల్లయ్యపాలెంలో కొత్తగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. సిటీతో పోలిస్తే ఎక్కువ ఖాళీ స్థలాలతో ఉంటుందా ఏరియా. భూములకు సంబంధించిన సమస్యలు అధికం అక్కడ. మధురవాడ, పోతిన మల్లయ్యపాలెం జాతీయ రహదారికి అటూ ఇటూ విస్తరించి ఉండడం వల్ల యాక్సిడెంట్ కేసులు తరచుగా నమోదవుతాయి. వాంబే కాలనీ చేరాక కుడివైపు మట్టి రోడ్డులోకి తిరిగింది జీపు. ఓ 1/2 కిలోమీటర్ వెళ్ళాక చెప్పాడు యుగంధర్. ఆ 3 తాడి చెట్ల దగ్గర ఆపు. చుట్టూ తోటలతోనూ ఫెన్సింగ్ వేసిన లేదా 3 అడుగుల కాంపౌండ్ వాల్ కట్టిన ఇంటి స్థలాలతోనూ నిర్మానుష్యంగా ఉందా ప్రాంతం. పట్టపగలే అక్కడ మనుషులు లేరంటే రాత్రిపూట అక్కడ ఏం జరిగినా దిక్కుండదు. జీపు దిగి చుట్టూ చూశాడు యుగంధర్. కానిస్టేబుల్స్ చెరోవైపు వెళ్లారు. 2 నిమిషాల తరువాత ఓ కానిస్టేబుల్ అరిచాడు. సార్, ఇక్కడుందా బాడీ? యుగంధర్ అటు కదిలాడు. డ్రైవర్ అతన్ని అనుసరించాడు. నడుమెత్తి పెరిగిన పిచ్చి మొక్కల్లో బోర్లా పడుంది శరీరం.
షర్టు మీద ఎండిన రక్తం నల్లగా కనిపిస్తుంది. చుట్టుపక్కల పిచ్చి మొక్కలు నలిగి వంగి ఉన్నాయి. ఆ హత్య నిన్న జరిగి ఉంటుంది అని అంచనా వేశాడు యుగంధర్. చనిపోయిన వ్యక్తి కాలికి ఖరీదైన బూట్లున్నాయి. బ్లూ కలర్ ప్యాంటు మీద వైట్ షర్టు టక్ చేశాడు. అక్కడ జరిగిన సంఘటన వివరిస్తున్నట్టు ప్యాంటు నుంచి షర్టు బయటకొచ్చింది. ఎడమ చేతికి టైటాన్ వాచి, చిటికెన వేలికి పగడంతో ఉన్న ఉంగరం కనిపిస్తున్నాయి. కాస్త పొడవుగా, తగినంత లావుగా ఉన్నాడు మనిషి. 45-50 మధ్య ఉంటుంది వయసు. అతను సాధారణ వ్యక్తి కాడని చూడగానే అర్థమవుతుంది. ఎవరో నమ్మకంగా అతన్ని అక్కడికి తీసుకొచ్చి హతమార్చిన దృశ్యం ఒకటి యుగంధర్ కళ్ల ముందు రూపు కట్టింది. గొంతు కూర్చుని మరింత నిశితంగా చూశాడతను. ఎడమ చేత్తో బ్యాక్ పాకెట్ తడిమాడు. అలాగే ప్యాంటు కుడి ఎడమ పాకెట్లు కూడా చూశాడు. ఎలాంటి వస్తువులు లేవు. శవాన్ని వెల్లకిలా తిప్పారు కానిస్టేబుల్స్. షర్టు పాకెట్ కూడా ఖాళీగా ఉంది. ఛాతీ మీద 3 గాయాలు కనిపిస్తున్నాయి. షర్టు ముందు వైపు అంతా రక్తం పీల్చుకుని ఎండిపోయింది. శవం ఎవరిదో తెలుసుకుంటే దర్యాప్తు ముందుకెళ్తుంది. లేదంటే అతను ఎవరో తెలుసుకోవడం దగ్గరే కాలయాపన అవుతుంది. యుగంధర్ తలపంకించి జేబులోంచి పెన్ను తీశాడు. క్లూస్ టీమ్ని, డాగ్ స్క్వాడ్ని పంపమని కంట్రోల్ రూమ్కి చెప్పాడు. 2 కానిస్టేబుల్స్ని బాంబే కాలనీకి పంపి డ్రైవర్ని అక్కడే ఉండమని మట్టి రోడ్డులోకి ప్రవేశించాడు. పరిసరాలు నిశితంగా చూస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాడు యుగంధర్. ఒకరు లేక 2 హత్యలో పాల్గొంటే అక్కడికి వాళ్ళు ఎలా వచ్చారు? ఏదో వాహనం ఉపయోగించుండాలి. బలవంతంగా తీసుకొచ్చి చంపడానికి అవకాశం తక్కువ. ఒకవేళ హతుడు ఇష్టపూర్వకంగా అక్కడికి వచ్చుంటే ఏ కారణంతో వచ్చాడు? ఆ ప్రాంతం గురించి బాగా తెలిసిన వాళ్లే హత్య చేసి ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యవహారం ఇందులో ఉండేందుకు ఆస్కారం ఉంది. సైటు చూపిస్తామని తీసుకొచ్చి చంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చటుకున ఆగిపోయాడు యుగంధర్. మామిడి తోట మధ్యలో నుంచి వెళ్తుంది మట్టి దారి. ఎడం పక్క 2 మామిడి చెట్ల నడుమ కారు ఆగిన టైరు గుర్తులున్నాయి. ఎక్కువసేపు కారు అక్కడ నిలిచినట్లు సిగరెట్ పేకలు కనిపిస్తున్నాయి. అగ్గిపుల్లలు లేవంటే లైటర్ ఉపయోగించుండాలి. కారు తిరిగి రివర్స్ చేసుకుని వెళ్ళినట్లు టైరు గుర్తులు సూచిస్తున్నాయి. ఆ దారి వెంట దృష్టి సారించాడు యుగంధర్. అది మెలుకలు తిరిగి కొంతవరకే కనిపించింది. వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళింది కారు. ఆ దారి ఎక్కడికి వెళ్తుందో తెలియాలంటే జీపులో వెళ్ళాలి. డాగ్ స్క్వాడ్ వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందేమో చూసి అప్పుడు అటు వెళ్ళాలి అని అనుకున్నాడు అతను. 2 గంటలు గడిచాక క్లూస్ టీమ్తో పాటు డాగ్ వచ్చింది. జర్మన్ షెపర్డ్ని శవం దగ్గరకు తీసుకువెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు దాని ట్రైనర్. అది ఒకసారి శవం చుట్టూ తిరిగి మట్టి రోడ్డు వైపు కదిలింది. అంతకుముందు యుగంధర్ గమనించిన టైరు గుర్తుల దగ్గర ఆగి పరిసరాల్ని వాసన చూసింది. ఆ తరువాత కారు వెళ్లిన దారిలోకి మళ్ళింది. ట్రైనర్ దాంతో పాటు వేగంగా కదులుతున్నాడు. 1 కిలోమీటర్ వెళ్ళాక ఆగి కుడివైపు ఖాళీ స్థలంలోకి చూస్తూ అరవసాగింది. యుగంధర్ కూడా అక్కడికి చేరుకుని కుక్క అరుస్తున్న వైపు దృష్టి సారించాడు. ఏమీ కనిపించలేదు. మరి ఎందుకు అరుస్తుంది? స్థలం మధ్యలో నేల మీద మట్టి ఫ్రెష్గా ఉంది. అక్కడ తవ్వమని కానిస్టేబుల్స్ని పురమాయించాడు. కొన్ని నిమిషాల్లో 2 పాలిథిన్ సంచులు పైకి తీశాడతను. ఒకదానిలో ఖరీదైన విస్కీ బాటిల్, డిస్పోజబుల్ గ్లాసులు 3, 2 సోడా పెట్ బాటిల్స్ ఉన్నాయి. రెండో దానిలో హత్యకు ఉపయోగించిన కత్తి, మనీ పర్సు, సెల్ ఫోను కనిపించాయి. క్లూస్ టీం నుంచి గ్లౌజులు తీసుకుని చేతులకు తొడుక్కుని పర్సు తెరిచాడు యుగంధర్. క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డు, ఐడెంటిటీ కార్డు, కొంత కరెన్సీ ఉన్నాయి. కె రాంప్రసాద్, బ్యాంక్ ఆఫీసర్, ఆంధ్ర బ్యాంక్, మహారాణిపేట, విశాఖపట్నం. సెల్లో ఫీడ్ చేసిన నెంబరు చూసి రాంప్రసాద్ ఇంటికి సమాచారం ఇచ్చాడు యుగంధర్. క్లూస్ టీంకి కొన్ని సూచనలు చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. స్టేషన్ బయట కుర్చీలో కూర్చున్న వరహాల శెట్టిని గమనించి తలూపి తన గదిలోకి నడిచాడు. వరహాల శెట్టి నమస్కారం చేసి చేతిలోని స్వీట్ ప్యాకెట్ టేబుల్ మీద ఉంచి చెప్పాడు. థ్యాంక్స్ సార్. ఆ కుర్రాడు మా అమ్మాయి వెంటపడడం లేదు. గుడ్. ఇదేమిటి? స్వీట్ ప్యాకెట్ చూసి అడిగాడు. మీ నోరు తీపి చెయ్యాలని నసిగాడతను. మా స్టాఫ్కి ఇవ్వండి. వరహాల శెట్టి మరోసారి నమస్కారం చేసి స్వీట్ ప్యాకెట్తో బయటికి నడిచాడు. యుగంధర్ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అతడి మనోఫలకం మీద హత్య చేయబడ్డ రాంప్రసాద్ రూపం ప్రత్యక్షమైంది. తనని హతమార్చాలనుకున్న వారితో గంగిగోవుల ఎందుకు వెళ్ళాడు? రాంప్రసాద్ను చంపితే కలిగే ప్రయోజనం ఏమిటి హంతకులకి? ఆలోచనల్ని చెదరగొడుతూ సెల్ రింగ్ అయింది. డిస్ప్లేలో కమిషనర్ నెంబర్ కనిపించడంతో ఉలిక్కిపడ్డాడు అతను.
రాత్రి 11 గంటల సమయంలో హోటల్లో భోజనం ముగించి తన రూమ్ వైపు నడుస్తున్న రాజేష్ చప్పున ఆగిపోయాడు. అతన్ని దాటుకుని వెళ్లిన మ్యాక్సీ క్యాబ్ ఆగి అందులోంచి నలుగురు మనుషులు దిగి రాజేష్ వైపు రాసాగారు. వాళ్ళు రఫ్ క్యారెక్టర్స్ మాదిరిగా కనిపించటంతో వెనక్కి తిరిగి చూశాడు. వీధి నిర్మానుష్యంగా ఉంది. నలుగురు దగ్గరకొచ్చాక ఒకతను అడిగాడు, నీ పేరు? దేనికి? ఎదురు ప్రశ్నించాడు రాజేష్. జవాబు చెప్పు, కరగ్గా ఉందతని గొంతు. నాతో పనేమిటో చెబితే చెబుతాను. హఠాత్తుగా ఒక అతని చేతిలో లావుపాటి కర్ర ప్రత్యక్షమైంది. వెనక ముందు చూడకుండా దాన్ని బలంగా ప్రయోగించాడతను. అది భుజానికి తగలడంతో వెనక్కి తూలి కోపంగా అన్నాడు రాజేష్. మీరెవరో నాకు తెలియదు. అనవసరంగా నా మీద దాడి చేస్తున్నారు. ఇది మంచిది కాదు. నువ్వేంట్రా మాకు చెప్పేది అంటూ ఓ అడుగు ముందుకు వేసి మరోసారి కర్రని ప్రయోగించాడు అంతకు ముందు కొట్టిన మనిషి. గాల్లో దూసుకొచ్చిన కర్రను ఎడమ చేత్తో ఆపి కుడి అరచేత్తో అతని గుండెల మీద బలంగా చరిచాడు రాజేష్. కరెంట్ షాక్ తగిలినట్లు వెనక్కి విరుచుకుపడిపోతూ కర్ర వదిలేశాడతను. మిగతా ముగ్గురు రాజేష్ వంక ఆశ్చర్యంగా చూశారు. తమకు ఎదురు తిరిగిన వాడు మొదటిసారి ఎదురైనట్లు. మాతో విరోధం పెట్టుకుని ఈ సిటీలో బతకలేవు, నాయకుడిలా కనిపిస్తున్న వ్యక్తి హెచ్చరికగా అన్నాడు. విరోధానికి వచ్చింది మీరు గాని నేను కాదు, సమాధానం ఇచ్చాడు రాజేష్. ఆ యువకుడు అంత తేలిగ్గా లొంగే రకం కాదని అర్థమైంది అతనికి. ఇప్పుడు అతనితో పోట్లాటకి దిగితే జనాలు మేల్కొంటారు. ఎవరైనా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే లేనిపోని ఇబ్బంది. మేము భూతి మనుషులం చెప్పాడతను. ఎవరు? అంత నిర్లక్ష్యం పనికిరాదు. నీ పేరు చెప్పు. చెప్పవా? చెప్పను. నీ దిక్కున్న చోట చెప్పుకో. ఇంతలో దగ్గరలోని ఓ బిల్డింగ్లో ఎవరో లేచినట్లు దీపం వెలిగింది. వెంటనే వెనక్కి తిరిగారు వాళ్ళు. క్యాబ్ ఎక్కిన మరుక్షణం అది ముందుకు దూసుకుపోయింది. అప్పుడు కదిలాడు రాజేష్. రూమ్ వైపు తాపీగా అడుగులు వేస్తున్నాడు గాని అతని బుర్ర తీవ్రంగా ఆలోచించసాగింది. భూపతి పేరు మొదటిసారి రాసమణి ద్వారా తెలిసింది. ఇప్పుడు అతని మనుషులు తన కోసం వచ్చారు. ఎందుకు? తన గురించి తెలుసుకుని ఏం చేస్తారు? రాసమణితో మాట్లాడడం నేరమా? దీనంతు తేల్చాలి, చివరిగా నిర్ణయించుకున్నాడు రాజేష్. శనివారం మధ్యాహ్నం ఎన్ని గంటలకు రాంప్రసాద్ ఇంటికొచ్చారు? ప్రశ్నించాడు యుగంధర్. అది నగరంలోనే చాలా ఖరీదైన గ్రూప్ హౌసుల్లో ఒకటి. లోపల విలువైన ఫర్నిచర్, నేల మీద మందపాటి తివాచి, ముట్టుకుంటే మాసిపోతుందేమో అనిపించే శుభ్రత, ఎక్కడ వస్తువులు అక్కడ అమర్చి అద్భుతంగా ఉంది ఆ విజిటర్స్ రూము. యుగంధర్కి ఎదురుగా రాంప్రసాద్ భార్య, అతని ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. వాళ్ళందరి ముఖాల్లో విషాదం తాండవిస్తున్నా రాంప్రసాద్ కూతురు ముఖంలో కాస్త అధికంగా ఉంది. ఎప్పట్లాగే 2:30కి ఇంటికొచ్చి ముఖం కడుక్కుని టీ తాగి బయటకు వెళ్లారు. ఆదివారం మీరు చేసిన కాల్తో ఆయన గురించి తెలిసింది. ఆమె కళ్ళు తుడుచుకుంది. ఆమె బాధను అర్థం చేసుకున్నట్టు 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు యుగంధర్. శనివారం రాత్రి ఆయన ఇంటికి రాకపోయేసరికి మీరు కంగారు పడలేదా? కొద్ది క్షణాల తర్వాత అడిగాడు. అప్పుడప్పుడు స్నేహితులతో గెస్ట్ హౌస్లో ఉండిపోతారు చెప్పిందామె. ఈ ఇల్లు మీ సొంతమా? 6 నెలల క్రిందట కొన్నారు. మీ వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? ఏం చెప్పాలో తోచనట్టు ఆమె ఆలోచనల్లో మునిగిపోయింది. మీరిచ్చే సమాచారం హంతకుల్ని పట్టుకోవడానికి ఉపకరించవచ్చు. ఆమె నెమ్మదిగా గొంతు విప్పింది. 3 ఏళ్ల క్రితం నెల్లూరు నుంచి ఇక్కడికొచ్చాం. అంతకు ముందే నెల్లూరు వాడైన రాజిరెడ్డి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఏదో పని మీద బ్యాంకుకొచ్చి మా వారిని పలకరించారట. అప్పటి నుంచి అతనితో తిరుగుతున్నారు. తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని రాంప్రసాద్ భావించేవారా? లేదు. ఈ మధ్యకాలంలో ఎవరితో అయినా గొడవ పడ్డారా? లేదు, అలాంటి వారు కాదాయన. యుగంధర్ తల పంకించి మరో ప్రశ్న సంధించాడు. రియల్ ఎస్టేట్ భాగస్వాముల్లో ఏదైనా సమస్యలు కలిగాయా? లేదు. రియల్ ఎస్టేట్ భూమిలో అంతా బాగా సంపాదించి ఇప్పుడు నిశ్చింతగా జీవిస్తున్నారు. రోజు సాయంకాలం ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో కలుసుకుని పార్టీలు చేసుకుంటున్నారు. ఓ రోజు తాగి ఇంటికొచ్చిన ఆయన్ని పరిస్థితులు చేయిదాటిపోతున్నాయని హెచ్చరించాను. వారం తరువాత ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించి కాగితాలు నా చేతిలో పెట్టారు. నా పేర, పిల్లల పేర బ్యాంక్ అకౌంట్లో కొన్ని లక్షలు డిపాజిట్ చేసి నా నోరు మూయించారు చెప్పిందామె. రాజిరెడ్డితో మీకు పరిచయం ఉందా? గృహప్రవేశం రోజు మాత్రమే చూశాను.
మీ వారికి ముఖ్యమైన మిత్రులు కానీ శత్రువులు కానీ ఉన్నారా? లేరు. అడ్డదారిలో మీ వారు సంపాదించలేదని నమ్ముతున్నారా? ఆమె చివ్వున చూసింది యుగంధర్ వైపు. ఆ తర్వాత తమాయించుకుని చెప్పింది, నిప్పులాంటి మనిషి ఆయన, మీరు బ్యాంకులో అడిగితే తెలుస్తుంది. ఆమె నుండి సెలవు తీసుకుని బయటకు వచ్చాడు యుగంధర్. ప్లీజ్ కూర్చోండి, చెప్పాడు రాజిరెడ్డి తన ఆఫీస్ గదిలోకి వచ్చిన యుగంధర్తో. ఏం తీసుకుంటారు అడిగాడు అతను కూర్చున్నాక. నో ప్లీజ్, రామ్ ప్రసాద్ హత్య కేసులో కొంత సమాచారం కావాలి. అడగండి అని సిగరెట్ వెలిగించుకుని ప్యాకెట్తో పాటు లైటర్ యుగంధర్ ముందుకు తోశాడు. రామ్ ప్రసాద్ మీకు ఎప్పటి నుంచి పరిచయం అని మొదటి ప్రశ్న అడిగాడు యుగంధర్. నెల్లూరులో ఉన్నప్పుడే నాకు తెలుసు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి వ్యాపారం మొదలుపెట్టాను. ఒకసారి బ్యాంకుకు వెళ్ళినప్పుడు అక్కడ కలిశాడు, చెప్పాడు రాజిరెడ్డి. మీ వ్యాపారంలో అతను భాగస్వామే? కొణిజేటి సుందరం నేను కలిసి వ్యాపారం చేస్తున్నాం. రామ్ ప్రసాద్ మాకు ఫైనాన్షియల్ అడ్వైజర్ మాత్రమే. అంటే అతనికి జీతం ఇచ్చేవారా? విపరీతంగా తాగే అలవాటు వల్ల ఉబ్బిన అతని మొహంలోకి చూస్తూ అడిగాడు యుగంధర్. జీతం నామమాత్రం, కమిషన్ ద్వారా వచ్చేది ఎక్కువ. 10వ తేదీ శనివారం మీరెక్కడున్నారు? ఆ సంభాషణ యుగంధర్ జేబులోని సెల్లులో నిశ్శబ్దంగా రికార్డ్ అవుతుంది. ఓ క్షణం ఆలోచించి చెప్పాడు రాజిరెడ్డి. ఆ రోజు ఉదయం 9ంటికి ఇంటి నుంచి బయలుదేరి పరవాడ 10కి చేరాను. సర్వేయర్ వచ్చేసరికి 11 దాటింది. ఓ సైటు కొలతలు తీసుకుని రిజిస్ట్రేషన్కి కాగితాలు సిద్ధం చేసేసరికి 2 అయింది. అచ్యుతాపురం వెళ్లే దారిలో ఒక మిత్రుడి గెస్ట్ హౌస్లో లంచ్ చేసి విశ్రాంతి తీసుకున్నాను. తిరిగి 10కి ఇంటికొచ్చాను. రాంప్రసాద్ ఎలాంటివాడు? అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా తన పనేదో తాను చేసుకుపోయే మనిషి. యుగంధర్ తలూపి అడిగాడు. రాంప్రసాద్ బ్యాంక్ ఆఫీసర్, అందులోనూ అతను చూసేది లోన్ సెక్షన్. అలాంటప్పుడు అతను మీ పనులకు ఎలా అటెండ్ అయ్యేవాడు? రోజు కూర్చుని చేయవలసిన పని మా దగ్గర ఉండదు. శని ఆదివారాల్లో ఆఫీస్కి వస్తే చాలు. ఆషాఢ శూన్యమాసాల్లో రిజిస్ట్రేషన్స్ ఉండవు. అలాంటి రోజుల్లో మిగతా పనులు చూసుకుంటాం. మంచి రోజులు వచ్చేసరికి బల్క్గా రిజిస్ట్రేషన్లు ఏర్పాటు చేస్తాం. అవసరాన్ని బట్టి బ్యాంకు నుంచి వచ్చాక 1-2 గంటలు పనిచేసేవాడు రాంప్రసాద్. సిగరెట్ పీకని యాస్ట్రేలో కుక్కి మరో ఫ్రెష్ సిగరెట్ వెలిగించుకుని అప్పుడే గుర్తొచ్చినట్టు అడిగాడు రాజిరెడ్డి. మీకు అభ్యంతరం లేదుగా? లేదు, నవ్వాడు యుగంధర్. ఆ తర్వాత ప్రశ్నించాడు. రాంప్రసాద్ నివసించే గ్రూప్ హౌస్ 50 లక్షలు చేస్తుంది. 6 నెలల క్రితం కొన్నాడని తెలిసింది. అతనికి మీరేమైనా డబ్బు సాయం చేశారా? తల అడ్డంగా ఊపాడు అతను. బ్యాంక్ ఆఫీసర్ కావడంతో వ్యాపారపరంగా మాకు బాగా ఉపయోగపడేవాడు అతను. నెలకి కనీసం అతని ద్వారా 2 సైట్లు అమ్ముడయ్యేవి. వాటికి కమిషన్ చెల్లించేవాళ్ళం. ఒక సైట్ అమ్మితే ఎంత కమిషన్ ముడుతుంది? మా వ్యాపార రహస్యాలు అడుగుతున్నారు, నవ్వాడు రాజిరెడ్డి. యుగంధర్ కూడా నవ్వేసి అన్నాడు. అంత ఖరీదైన ఇల్లు కొనేటందుకు సోర్స్ తెలుసుకోవాలని అడిగాను. 200 గజాల ఇంటి స్థలం 10 లక్షలకు అమ్మితే సుమారు ₹1,00,000 కమిషన్ ఇస్తాం. అదే సమయంలో రాజిరెడ్డి పార్ట్నర్ కొణిజేటి సుందరం లోపలికొచ్చాడు. యుగంధర్ని అతనికి పరిచయం చేశాడు రాజిరెడ్డి. శనివారం ఉదయం నుంచి సాయంకాలం వరకు మీరెక్కడున్నారు? సుందరాన్ని అడిగాడు యుగంధర్. మధురవాడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, చెప్పాడతను. అంటే రాంప్రసాద్ హత్య జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారన్నమాట. ఆఫీస్లో ఎంతసేపు ఉన్నారు? శుక్రవారం కొంటున్న సైట్లు రిజిస్ట్రేషన్ చేయించాం. ఆ డాక్యుమెంట్లు తీసుకోవడానికి శనివారం వెళ్ళాను. సాయంకాలం 6 వరకు అక్కడే ఉన్నాను, జవాబిచ్చాడు సుందరం. ఆ ఇద్దరితో కరచాలనం చేసి బయటకొచ్చాడు యుగంధర్. పరవాడ పోలీస్ స్టేషన్కి పోతిన మల్లయ్యపాలెం స్టేషన్లోని ఎస్ఐకి కాల్ చేసి రాజిరెడ్డి సుందరంలా ఎలిబి చెక్ చేయమన్నాడు. ఆ తర్వాత జీపుని ఆంధ్రా బ్యాంక్ వైపు పోనిచ్చాడు.